అసలు నిజంగా గత జన్మ అనేది ఉంటుందా? నిజానికి చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా? ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన గురించి గనక మీరు వింటే అవును అది నిజమే అని మీరే అంటారు. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలోనే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ విషయం గాంధీ గారి వరకు వెళ్ళింది. అవును, ఆ రోజుల్లో ఇదంతా నిజమేనా అని తెలుసుకోవడానికి స్వయంగా మహాత్మా గాంధీ గారే 15 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ ఫైనల్ గా ఆ కమిటీ కూడా ఇది నిజంగానే జరిగి ఉండొచ్చు అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ అసలు ఏం జరిగింది? నిజంగానే చనిపోయిన ఒక మహిళ మళ్ళీ పుట్టిందా? ఆమె తన యొక్క గత జన్మ గురించి ఏం చెప్పింది? అండ్ ఇలాంటి సంఘటనలు ఓన్లీ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది డిసెంబర్ 11, 1926 అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఢిల్లీలోని చిరవల్ల మొహల్లా అనే ఒక ఏరియాలో బాబు రంగ్ బహదూర్ మతూర్ అనే ఒక వ్యక్తికి ఒక పాప పుట్టింది. అండ్ అతను ఆ పాపకి చాలా సంతోషంగా శాంతిదేవి అని పేరు పెట్టుకున్నాడు. అతను అండ్ అతని భార్య ఆ పాపని చాలా అల్లారముద్దుగా చూసుకునే వాళ్ళు. అయితే శాంతికి 4 సంవత్సరాలు వచ్చే వరకు అంతా నార్మల్ గానే ఉంది. అందరూ చిన్నపిల్లల్లాగానే అందరితో కలిసి ఆడుకునేది. అండ్ ఆ పాపకు 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడటం మొదలు పెట్టింది. అండ్ ఆ ఏజ్ లో ఆ పాప మాట్లాడే మాటలు అంత నార్మల్ గా లేవు. ఆ పాపకి తన గత జన్మ గుర్తు ఉంది అని, అండ్ గత జన్మలో తన పేరు లుంగిడి దేవి అని, అండ్ తను యూపీలోని మథురలో ఉండేదాన్ని అని చెప్పింది. అండ్ ఇవే కాకుండా తనకి గత జన్మలో పెళ్ళయిందని, తన భర్త ఒక బట్టల షాప్ నడిపేవాడు అని, అండ్ వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉండేవాడు అని చెప్పింది. ఇవే కాదు, తన భర్త చాలా తెల్లగా ఉంటాడు అని, తన మొహం మీద ఎడమ వైపు ఒక పెద్ద పులిపిరి ఉంటుంది అని, అండ్ అతను రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాడు అని చెప్పింది. ఇదంతా విన్న తర్వాత ఆ పాప యొక్క తల్లిదండ్రులు మొదట్లో కొంత కంగారు పడ్డారు. కానీ ఆ తర్వాత ఆ పాప మాట్లాడే మాటలన్నీ కూడా వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అంటే పేరెంట్స్ అంత పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. కానీ ఆ పాప మాత్రం తన గత జన్మ గురించి మాట్లాడడం ఆపలేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో తన గత జన్మకు సంబంధించిన విషయం ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. తాను ఒక చౌబీని అని చెప్పుకునేది. చౌబీని అంటే చౌబే అనే వంశానికి చెందిన ఒక వ్యక్తి యొక్క భార్య అన్నట్లు. అండ్ ఇదే కాదు, అప్పుడప్పుడు తన భోజనం చేస్తున్నప్పుడు తన గత జన్మలో తన ఇంట్లో ఎలాంటి వంటలు తినేదో కూడా చెప్పేది. ఇలా ఏదో ఒక సందర్భంలో తన గత జన్మకు సంబంధించిన విషయాలు చెప్తూనే ఉండేది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఆ మాటల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే తనకు 6 సంవత్సరాల వయసున్నప్పుడు శాంతిదేవి చెప్పిన కొన్ని మాటలను విన్న తర్వాత పేరెంట్స్ కి కూడా డౌట్ వచ్చింది, నిజంగానే ఈమెకు గత జన్మ ఉందా అని. ఎందుకంటే ఆ రోజు శాంతిదేవి తన గత జన్మలో ఎలా చనిపోయిందో వివరించింది. గత జన్మలో తనకి 23 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక బాబు పుట్టాడు. అయితే డెలివరీ టైంలో వచ్చే కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల సిజేరియన్ చేసి ఆ బాబుని బయటకు తీశారు అని చెప్పింది. కానీ ఆ బాబు పుట్టిన 9 రోజుల తర్వాత తన ఆరోగ్యం బాగా క్షీణించి ఆమె చనిపోయిందంట. ఈ మాటలు విన్న శాంతిదేవి తల్లిదండ్రులకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే వాళ్ళు శాంతిదేవిని తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అండ్ అక్కడే ఆ డాక్టర్ శాంతితో మాట్లాడారు. అప్పుడు శాంతిదేవి ఆ డాక్టర్ తో ఒక ప్రెగ్నెంట్ లేడీకి చేసే సిజేరియన్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈవెన్ 6 ఏళ్ల వయసున్న శాంతిదేవి అవన్నీ చెప్తుంటే డాక్టర్ కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఒక 6 సంవత్సరాల పాపకి అలాంటి విషయాలు తెలిసే అవకాశమే లేదు. ఇదంతా విన్న తర్వాత ఆ డాక్టర్ కి శాంతిదేవి పరిస్థితులు అంత నార్మల్ గా అనిపించలేదు. దీంతో నిజంగానే తనకి గత జన్మ గుర్తు ఉంది కావచ్చు అని వీళ్ళు కూడా అనుకున్నారు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ శాంతిదేవి పెరిగి పెద్దవుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజు శాంతి తనని మధురాకి తీసుకెళ్ళండి అని, తనకి తన భర్తను కలవాలని ఉంది అని ప్రతిసారి ఆమె తల్లిదండ్రుల్ని ఆమె అడుగుతూ ఉండేది. కానీ వాళ్ళు తన భర్త పేరు ఏంటి అని అడిగితే మాత్రం సిగ్గుపడేది, కానీ తన భర్త పేరు చెప్పేది కాదు. మీరు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, అతన్ని చూస్తే నేను గుర్తుపడతాను అని సిగ్గుపడుతూ చెప్పేదంట. ఆ రోజుల్లో భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యలు భర్తల యొక్క పేర్లు డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు. అంటే లైక్ పేరు అడిగితే సిగ్గుపడేవాళ్ళు. సేమ్ శాంతి కూడా అలానే చేసేది. అయితే శాంతి గారికి 9 సంవత్సరాల వయసున్నప్పుడు బాబు బిషన్ చంద్ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతను రంగ్ బహదూర్ కి ఒక రిలేటివ్. ఢిల్లీలోని దర్యాగంజ్ లో ఒక స్కూల్లో టీచర్ గా పనిచేసేవాడు. అయితే అతను శాంతి గారిని దగ్గరికి తీసుకొని, నువ్వు గనక నీ భర్త పేరు నాకు చెప్తే నేను నిన్న తన దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న శాంతి తనను నిజంగానే తన భర్త దగ్గరికి తీసుకెళ్తాడు అని సంతోషపడింది. అయితే శాంతి ఆ వ్యక్తి యొక్క చెవులో గుసగుసలాడుతూ తన భర్త పేరు కేదార్నాథ్ చౌబే అని చెప్పింది. ఇక వెంటనే అతను ఆ పాప చెప్పిన ఆధారాలను పట్టి మథురలో నివసిస్తున్న కేదార్నాథ్ ఇంటికి ఒక లెటర్ రాశారు. దాన్ని ఎక్కడికి పంపించాలో అన్న అడ్రస్ కూడా శాంతిదేవియే ఇచ్చింది. తను చెప్పిన అడ్రస్ కే ఆ లెటర్ ని పంపించారు. అయితే ఆ లెటర్ పంపిన కొన్ని రోజులకి
ఎవరూ ఊహించని విధంగా ఆ లెటర్ కి రిప్లై కూడా వచ్చింది. అండ్ ఆ లెటర్ రాసింది ఎవరో కాదు, కేదార్నాథ్ చౌబేనే, అంటే గత జన్మలో శాంతిదేవి భర్తనే. ఆ పాప చెప్పిన వాటిల్లో చాలా విషయాలు నిజమే, కానీ అవన్నీ కూడా తనకి ఎలా తెలిసాయో అర్థం కావట్లేదు. కంజీమాల్ అనే ఒక వ్యక్తి మా బంధువు, ఆయన కూడా ఢిల్లీలోనే ఉంటాడు. ఆయన మీ ఇంటికి వస్తాడు, ఆ పాపని అతనితో కల్పించడానికి ఏర్పాట్లు చేయండి అని ఆ లెటర్ లో రాశారు. చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత కంజీమాల్ అనే వ్యక్తి శాంతిదేవి గారి ఇంటికి వచ్చాడు. అయితే శాంతిదేవి అతన్ని చూడగానే ఎవరు చెప్పకుండానే అతను తన భర్త యొక్క బంధువు అని చెప్పేసింది. తర్వాత శాంతిదేవితో కంజీమాల్ చాలాసేపు మాట్లాడారు. ఆ పాప అతనితో గత జన్మ గురించి మొత్తం చెప్పేసింది. లైక్ లుంగిడిదేవి గురించి చాలా విషయాలు చెప్పింది. అండ్ అవన్నీ నిజమే అని కంజీమాల్ కి అర్థమైంది. అవన్నీ విన్న తర్వాత లిటరలీ కంజీమాల్ కి మైండ్ పోయినంత పనైంది. అండ్ వెంటనే అతను తన ఇంటికి వెళ్లి, నువ్వు ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చి నువ్వు ఆ పాపను కలవాలి అని కేదార్నాథ్ కి లెటర్ రాశారు. ఇక ఇప్పుడు అసలు ఈ లుంగిడిదేవి కేదార్నాథ్ యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఇది జాగ్రత్తగా వినండి, అప్పుడే మీకు మిగిలిన విషయాలు కూడా చాలా క్లియర్ గా అర్థమవుతాయి. 1902లో మథురలో చతుర్భుజ్ అనే ఒక వ్యక్తికి ఒక పాప పుట్టింది. తన పేరే లుంగిడిదేవి. లుంగిడిదేవికి 10 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్న కేదార్నాథ్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అండ్ కేదార్నాథ్ గారికి ఇది రెండవ పెళ్లి. మొదటి భార్య చనిపోయింది. లుంగిడిదేవి పెరిగి పెద్దయిన తర్వాత కొద్ది రోజులకి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అండ్ పుట్టిన వెంటనే ఆ బిడ్డ కూడా చనిపోయింది. అందుకే రెండవసారి డెలివరీ టైంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని లుంగిడిదేవిని తన భర్త ఆగ్రాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అండ్ అక్కడ డాక్టర్ సిజేరియన్ చేసి ఆ బాబుని బయటికి తీశారు. అయితే సిజేరియన్ చేసిన తర్వాత 9 రోజులకి ఆమె హెల్త్ బాగా దెబ్బతినడం వల్ల 1925 అక్టోబర్ 4వ తేదీన ఆమె మరణించారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది జరిగిన 16 నెలల తర్వాతే, అంటే 1926లో శాంతిదేవి జన్మించింది. మరోవైపు లుంగిడిదేవి చనిపోయిన తర్వాత కేదార్నాథ్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇక మళ్లీ శాంతిదేవి విషయానికి వస్తే, కంజీమాల్ రాసిన లెటర్ చూసి 1935 నవంబర్ 12న కేదార్నాథ్ తన ప్రస్తుత భార్యని అండ్ అలాగే లుంగిడిదేవితో తనకు పుట్టిన బాబుని తీసుకొని ఢిల్లీకి వచ్చేశాడు. అండ్ వాళ్ళంతా కంజీమాల్ తో శాంతి వాళ్ళ ఇంటికి మళ్లీ వెళ్ళినప్పుడు కంజీమాల్ శాంతిదేవిని పరీక్షించాలి అన్న ఉద్దేశంతో, శాంతి, ఈయన మీ భర్త వల్ల అన్నయ్య అని చెప్పారు. కానీ శాంతిదేవి మాత్రం మూలకు వెళ్లి నిలబడి సిగ్గుపడుతుంది. అదేంటి, నీ భర్త వాళ్ళ అన్నయ్య ముందు నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు అని అడిగినప్పుడు శాంతిదేవి, ఆయన నా భర్త వాళ్ళ అన్నయ్య కాదు, అతనే నా భర్త అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ శాంతిదేవి, అమ్మా, నా భర్తకి ముఖం మీద ఎడమ వైపు ఒక పెద్ద పులిపిరి ఉంటుంది అని చెప్పాను కదా, చూసావా అని అడిగింది. అండ్ ఆ పులిపిరి నిజంగానే ఉంది. ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం ఏర్పాట్లు చేయాలి అని తన తల్లికి చెప్పింది. ఏ వంటకాలు వండాలో చెప్పు అని తల్లి అడిగితే, ఆలు పరాటా అండ్ గుమ్మడికాయ కూర నా భర్తకి చాలా ఇష్టం అని చెప్పిందంట. అది విన్న కేదార్నాథ్ అండ్ తన ప్రస్తుత భార్య ఇద్దరు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అవి 2 వంటలు కేదార్నాథ్ కి నిజంగానే ఫేవరెట్ అంట. కానీ వాటి గురించి శాంతిదేవితో ఎవరు చెప్పలేదు. మరి ఆమెకు ఎలా తెలిసింది? తర్వాత కేదార్నాథ్ శాంతిదేవితో చాలాసేపు మాట్లాడాడు. నేను నిన్ను నమ్మాలి అంటే ఎవరికి తెలియని విషయం, మన ఇద్దరి మధ్యలో ఉన్న విషయం ఏదైనా ఉంటే నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు శాంతి, మన ఇంటి పెరట్లో ఒక బావి ఉండేది, నేను ప్రతిరోజు అక్కడే స్నానం చేసేదాన్ని అని చెప్పింది. తర్వాత లుంగిడికి పుట్టిన బాబుని చూసి ఆ బాబుని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది. తను ఆడుకునే బొమ్మలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ బాబుకి ఇచ్చింది. నువ్వు చనిపోయినప్పుడు వాడు చాలా చిన్నవాడు, మరి నువ్వు వాడిని ఎలా గుర్తుపట్టావు అని కేదార్నాథ్ అడిగితే, వాడు నా కొడుకు, అంటే వాడు నా ఆత్మలో సగం, అందుకే నా ఆత్మ వాడిని గుర్తుపట్టింది అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత శాంతిదేవి కేదార్నాథ్ యొక్క ప్రస్తుత భార్యను చూసి, నువ్వు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు చనిపోయే ముందు మళ్ళీ పెళ్లి చేసుకోను అని నాకు మాట ఇచ్చావు కదా, మళ్ళీ ఎందుకు చేసుకున్నావు అని అడిగిందంట. అలా మాట ఇచ్చిన విషయం నిజమే కాబట్టి కేదార్నాథ్ ఏమీ అనలేకపోయారు. అయితే ఆ రోజు రాత్రి కేదార్నాథ్ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు కేదార్నాథ్ గారు శాంతిదేవి గారిని తన గదిలోకి పిలిచి తనతో ఒంటరిగా చాలాసేపు మాట్లాడారు. అండ్ అతని ప్రస్తుత భార్య కూడా ఆ గదిలోనే ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? కేదార్నాథ్ గత జన్మలో నీకు కొడుకు ఎలా పుట్టాడు అని అడిగితే శాంతిదేవి తన భర్తతో ఏకాంతంగా గడిపిన విషయాలన్నీ, వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయాలన్నీ కూడా క్లియర్ గా చెప్పింది. అదంతా విన్న తర్వాత శాంతిదేవి చెప్పేవి అన్ని నిజమే అని కేదార్నాథ్ నమ్మేశాడు. ఎందుకంటే ఆ కాలంలో 10 సంవత్సరాలున్న అమ్మాయికి అలాంటి విషయాలు తెలిసే అవకాశమే లేదు. శాంతిదేవి చనిపోవడానికి 4 రోజుల ముందు జరిగిన ఇంటర్వ్యూలో కూడా తను అలాంటి విషయాలు చెప్పిన తర్వాతే తన భర్త తనను నమ్మాడు అని కన్ఫర్మ్ చేసింది. అండ్ నేను కూడా ఈ వీడియో రీసెర్చ్ కోసం ఆ ఇంటర్వ్యూని చూశాను. ఇక మళ్ళీ మన టాపిక్ లోకి వస్తే, కేదార్నాథ్ శాంతిదేవి తన భార్యనే అని ఒప్పుకున్న తర్వాత ఈ విషయం అంతా మీడియా ద్వారా దేశమంతా తెలిసింది. అలా ఈ విషయం గాంధీ గారి వరకు వెళ్ళింది. మహాత్మా గాంధీ గారే శాంతి గారిని స్వయాన పిలిచి తనతో మాట్లాడారు. తను చెప్పింది అంత నిజమేనా అని తెలుసుకోవడానికి కొంతమంది మేధావుల్ని అండ్ అలాగే మీడియా మెంబర్స్ ని అండ్ అలాగే కొంతమంది పార్లమెంట్ వాళ్ళను కలిపి ఒక కమిటీని ఫామ్ చేశారు. మొత్తం 15 మందితో ఆ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ మెంబర్స్ శాంతిదేవిని తీసుకొని 1935 నవంబర్ 26వ తేదీన మథురాకి వెళ్లారు. ఆ రోజు అక్కడ రైల్వే స్టేషన్ లో చాలా మంది జనం ఉన్నారు. అంతమంది జనంలో కూడా శాంతిదేవి ట్రైన్ దిగిన వెంటనే
ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి తన కాళ్ళకి నమస్కారం చేసింది. ఆయన ఎవరు అని కమిటీ మెంబర్స్ అడిగితే ఆయన నా భర్త వల్ల అన్నయ్య అని చెప్పింది. అండ్ అది నిజమే, ఆయన పేరు బాబురాం చౌబే. తర్వాత శాంతిని తీసుకొని వాళ్ళంతా తొంగ అనే ఒక గుర్రపు బండి ఎక్కారు. దాన్ని నడిపే వ్యక్తికి ఆ పాప చెప్పే దారిలోనే తీసుకువెళ్ళమని చెప్పారు. అప్పుడు శాంతిదేవి కొంచెం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా స్ట్రైట్ గా కేదార్నాథ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లింది. అండ్ అదే కాకుండా వాళ్ళ ఊర్లో గతానికి ఇప్పటికి జరిగిన మార్పులన్నింటినీ కూడా కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి చెప్పింది. ఇంటికి వెళ్ళగానే గుర్రం బండి దిగి డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్లకుండా అక్కడ ఒక ముసలాయన ఉంటే ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. అండ్ ఆయనే తన మామయ్య గారు అని అందరికీ చెప్పింది. అండ్ అది కూడా నిజమే, ఆ వ్యక్తే కేదార్నాథ్ గారి తండ్రి. ఇంట్లోకి వెళ్లిన తర్వాత తన బెడ్రూమ్ ఎక్కడుంది, బాత్రూమ్ ఎక్కడుంది ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసింది. తన వస్తువులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసింది. గతంలో వాళ్ళు ఇంకొక ప్లేస్ లో ఉండేవాళ్ళు అని వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లింది. అక్కడ నువ్వు మొదట్లో ఒక బావి దగ్గర స్నానం చేసేదానివి అని చెప్పావు కదా, ఆ బావి ఎక్కడుంది అని అడిగితే తను వెంటనే ఆ బావి ఉన్న ప్లేస్ ని చూపించింది. కానీ అక్కడ బావి లేదు. అది చూసి శాంతిదేవి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా బావి అక్కడే ఉండేది అని కన్ఫర్మ్ చేసింది. అండ్ ఆ తర్వాత కేదార్నాథ్ చౌబే కూడా కన్ఫర్మ్ చేశాడు ఆ బావి అక్కడే ఉండేది అని. ఆ తర్వాత శాంతిదేవి ఆ కమిటీ మెంబర్స్ అందరినీ ఆ ఇంట్లో సెకండ్ ఫ్లోర్ కి తీసుకెళ్లి అక్కడ ఒక చోట డబ్బుని దాచిపెట్టాను అని చెప్పింది. నిజానికి అక్కడ ఒక లాకర్ ఉంది, కానీ అక్కడ డబ్బులు లేవు. అయితే ఆ డబ్బంతా ఏమైంది అని అడిగితే కేదార్నాథ్ ఏం చెప్పాడు అంటే లుంగిడిదేవి చనిపోయిన తర్వాత ఆ డబ్బుని నేనే తీసుకున్నాను అని చెప్పేశాడు. గత జన్మలో ఉన్న తన తల్లిదండ్రుల్ని కూడా గుర్తుపట్టింది. అండ్ గత జన్మలో చాలా మంది తన దగ్గర అప్పు తీసుకున్న విషయం కూడా చెప్పింది. ఈవెన్ వాళ్ళంతా కూడా అది నిజమే అని ఒప్పుకున్నారు. ఇక కమిటీ తన ఫైనల్ రిపోర్ట్ లో శాంతిదేవి మొత్తం 24 విషయాలు చెప్పింది అండ్ అవన్నీ కూడా నిజమే అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఆ రిపోర్ట్ ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. దీంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది సైంటిస్టులకు తెలిసింది. అండ్ చాలా మంది సైంటిస్టులు శాంతిదేవిపై రీసెర్చ్ చేశారు. ఆమె కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు. కొంతమంది ఆమె చెప్పేవన్నీ నిజమే అని నమ్మితే ఇంకొంతమంది మాత్రం కాదు అని వాదించారు. ఇందులో భాగంగానే అయాన్ స్టీవెన్సన్ అనే ఒక సైంటిస్ట్ కి ఈ విషయం తెలిసింది. ఆయన విర్జీనియా దేశంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ విర్జీనియా అండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో సైకియాట్రీ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం ఇలాంటి పునర్జన్మకు సంబంధించిన కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికే పెట్టాడు. అతను తన జీవితంలో దాదాపు 2500 నుండి 3000 కేసెస్ ఇన్వెస్టిగేట్ చేశాడు. అండ్ వాటికి సంబంధించి చాలా బుక్స్ రాశాడు. అండ్ చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశాడు. ఆయన తన రీసెర్చ్ పేపర్స్ లో శాంతిదేవి గారి గురించి కూడా మెన్షన్ చేశారు. ఆయన 1960-70 కాలంలో శాంతిదేవి గారితో డైరెక్ట్ గా మాట్లాడారు. అండ్ అతని రీసెర్చ్ లో ఆమె చెప్పినవన్నీ కూడా నిజాలే అని తేలింది. శాంతిదేవి మాత్రమే కాదు, ఇండియాలోనే ప్రభు కైర్తి అనే ఇంకొక బాబు కూడా తనకి గత జన్మ గుర్తు ఉంది అని చెప్పాడు. సేమ్ అతను కూడా అంతే. తనకు 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి తన గత జన్మలో జరిగినవి అన్ని చెప్పడం మొదలు పెట్టాడు. అండ్ అతనికి సంబంధించిన కేసుని కూడా స్టీవెన్సన్ ఇన్వెస్టిగేట్ చేశారు. అతని ప్రకారం ప్రభు తన గత జన్మలో భరత్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో నివసించేవాడంట. అతనికి మొత్తం 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అందులో ఒకరు తనకంటే ముందే చనిపోయారంట. అండ్ ఆ జన్మలో అతనికి పెళ్ళయింది అని, 2 కూతుర్లు 2 కొడుకులు కూడా ఉన్నారని, పెద్ద కూతురికి కట్నం ఇచ్చి చిన్న కూతురికి కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేశాను అని చెప్పాడు. ఆ జన్మలో అతడు ఉండే ప్లేస్ లో కరెక్ట్ 3 బావులు ఉండేవి అని, ఒక రోజు ఒక వ్యక్తి బావిలో పడితే అందులో దూకి అతన్ని కాపాడాను అని, తన ఊరి దగ్గరలో ఒక కోట కూడా ఉంది అని, దాని తలుపుల దగ్గర పాము ఆకారంలో ఒక బొమ్మ చెక్కి ఉంటుంది అని చెప్పాడు. అండ్ ఆ జన్మలో తన తండ్రి బతికి ఉండగానే ఇతను చనిపోయాను అని చెప్పాడు. అండ్ ఇతను కూడా తన గత జన్మ గురించి మొత్తం 35 విషయాలు చెప్తే అందులో 29 విషయాలు నిజమని తేలింది. అయితే ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి కేసెస్ నిజంగానే చాలా ఉన్నాయి. జపాన్ లోనే కట్సుగోరో అనే ఒక 8 సంవత్సరాల అబ్బాయి గత జన్మలో తాను హొడుకుబో అనే ఒక చిన్న గ్రామంలో ఉండేవాణ్ణి అని, తన తండ్రి పేరు క్యూబై అని, తన తల్లి పేరు షిడ్జు అని చెప్పాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి హన్షీరో అనే వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంది అని కూడా చెప్పాడు. తనకి 6 సంవత్సరాల వయసున్నప్పుడు స్మాల్ పాక్స్ వచ్చింది అని, ఆ వ్యాధి వల్లే అతను చనిపోయాను అని కూడా చెప్పాడు. అతను చెప్పినవన్నీ నిజమేనా అని తెలుసుకోవడానికి ఆ బాబుని ఆ ఊర్లోకి తీసుకెళ్లారు. అండ్ ఎవరి హెల్ప్ లేకుండానే అతను తన గత జన్మలో ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు. ఇన్వెస్టిగేషన్ లో గతంలో అతను చెప్పిన పేర్లతో నిజంగానే ఆ ఊర్లో మనుషులు ఉన్నారు అని తేలింది. గతానికి సంబంధించి అతను 16 విషయాలు చెప్తే అవన్నీ నిజమే అని తేలింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. అయితే గత జన్మ అనే కాన్సెప్ట్ మాత్రం సైంటిఫికల్ గా ఇప్పటికీ ప్రూవ్ అవ్వలేదు. కానీ ఇవన్నీ వింటూ ఉంటే నిజంగానే గత జన్మ ఉంది అని మీకు అనిపించట్లేదా? అండ్ హిందుత్వం గత జన్మ గురించి ఎంత క్లియర్ గా చెప్పిందో మనందరికీ తెలుసు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తన నోటితోనే చెప్పారు, పుట్టిన వారికి మరణం తప్పదు అని, అండ్ మరణించిన వారికి మళ్ళీ పుట్టడం తప్పదు అని. ఇవే కాదు, ఆత్మను ఎవరు నాశనం చేయలేరు, ఆత్మ నాశనం కాలేదు అని చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇదంతా నిజమే అని అనుకుంటున్నారా? నిజంగా ప్రతి ఒక్కరికి ఇంకొక జన్మ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.